మెడికల్ కాలేజీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పప్పులు బెల్లాల్లా కనిపిస్తున్నట్టున్నాయి. ఎవరికి పంచినట్టు మాకు నచ్చినట్టుగా పంచుకుందాం అన్న థాట్ ప్రాసెస్లోనే ఉన్నారు. అంటే ఒక సామాన్యుడికి మెడికల్ విద్య అనేది అందరి ద్రాక్ష వలె ఉండాలి అని అనేది వీళ్ళ ఆలోచన. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టారు. వీళ్ళు ఎక్కడన్నా ఒక కాలేజ్ కట్టారా? వీళ్ళు కట్టకపోగా ఉన్న కాలేజీలు మాకు వద్దు అని ఇన్ ద హిస్టరీ ఆఫ్ పొలిటికల్లో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా అయ్యా మాకు మెడికల్ సీట్లు వద్దు అని ఎన్ఎంసీకి లెటర్ రాసిన దరిద్రమైనటువంటి పరిపాలన ఎవరిదన్నా ఉందనంటే ఈ కూటమి ప్రభుత్వందే. మీరు పిల్లల్ని చదువుకోనీయకుండా తీసుకెళ్లిపోయి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తాము, ఎకరానికి 100 రూపాయలు ఇస్తాము, 60 సంవత్సరాలకి లీజుకు రాస్తాము అని అంటే ఇంక ఎట్లా చదువుకోవాలండి సామాన్య ప్రజలు? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీకు చదువు విలువ తెలియదు, పిల్లల కష్టాలు తెలియదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు ఇన్ని తీసుకొచ్చిన కొన్ని సక్రమంగా ఆయన నిర్మించినవి అందులో సీట్లు ఉంచుతారంటే అవి ఉంచకుండా ఇవాళ చేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే పప్పు బెల్లాల్లాగా అమ్మేస్తున్నారు మెడికల్ కాలేజీలు. మీ ప్రైవేటు కన్నా వాళ్ళకి ఇచ్చి దందాలు మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం పునాదులేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది.